వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు పద్మ మకరాసనం. ఈ పద్మ మకరాసనం మనము బ్లాక్స్ని ఉపయోగించి ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ పద్మ మకరాసనంలో మనము కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ మనం పద్మ మకర భుజంగాసనంలో కూడా వెళ్ళడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ మనము ఈ బ్లాక్స్ని సహాయంగా పెట్టుకోవాలి. పద్మాసనం చేయాలి ముందుగా. కాబట్టి పద్మాసనం చేయాలంటే మనము కాళ్ళని బాగా స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ విధంగా తొడలని మనము బద్ధకోణాసనంలో తీసుకొని వెళ్ళి కాళ్ళని ఇలా బాగా ఆడించాలి. తొడలని బాగా పైకి కిందికి అంటూ వీపుని నిటారుగా చేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనం ఇక్కడ ఉండాలి. దాని తర్వాత మనము ఒక కాల్ని పైకి చేసి ఈ విధంగా హిండోలాసనంలో ఉండాలి. హిండోలాసనంలో కాలుని ఇలా సైడ్ టు సైడ్ చేద్దాము. అలానే ఈ విధంగా ఎడమ కాలుని కూడా అదే విధంగా సైడ్ టు సైడ్ చేయండి. ఇలా కాళ్ళ కండరాలు బాగా వార్మప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాదాలని పద్మాసనంలో తీసుకెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే కూర్చోవాలి. పద్మాసనంలో కూర్చోవడము అందరితో కాదు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ పద్మాసనం అస్సలు చేయరాదు. కొంత సమయం పాటు ఇలా పద్మాసనంలో ఉన్న తర్వాత మనము ఈ బ్లాక్స్ని ఉపయోగించి ఇలా పైకి వచ్చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి బ్లాక్స్ని ఈ విధంగా కిందికి చేస్తూ చేతులపై ఇలా వెళ్తూ నెమ్మదిగా పొట్టపై పడుకోవాలి. ఇలా అరచేతులని తల కింద పెట్టేసి తలని ఒకవైపు తీసుకెళ్ళవచ్చు. పాదాలు ఇంకా పద్మాసనంలోనే ఉన్నాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని ఒకవైపు చేసి ఇక్కడ ఉండవచ్చు. తలని ఇంకోవైపు కూడా చేసి ఇక్కడ అలానే ఉండవచ్చు. ఇదే పద్మ మకరాసనము. ఇక్కడ ఆసనంలో ఉండడం వలన ఏమవుతుంది, ఇక్కడ ఈ విధంగా ఆసనంలో ఉండడం వలన మన తొడ కండరాలపై, నడుములో ఉండే కండరాలపై చాలా చాలా ప్రభావం అనేది పడుతుంది.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలను లోపలికి బిగించి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. కొంతమంది వ్యక్తులు ఈ విధంగా పృష్ఠభాగాలని పైకి చేసి ఉంటారు. ఎందుకు ఇలా ఉంటారు? లేదా కొంతమంది వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. ఎందుకు ఈ విధంగా వాళ్ళు ఉండడానికి కారణము వాళ్ళ నడుములో ఉండే కండరాలు. నా నడుములో తొడలల్లో ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇలా కంప్లీట్గా స్ట్రెచ్ చేయగలుగుతున్నాను. ఎవరికైతే అక్కడ ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా లేవో వాళ్ళు చాలా బాధపడతారు. ఈ విధంగా కొంత సమయం పాటు మనము ఇక్కడ అలానే ఉండి ఇక్కడ నుంచి మనము వేరే ఆసనాలు నేర్చుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. చేతులని ఈ విధంగా మనం వెనకాల తీసుకెళ్ళి ఒకసారి భుజంగాసనంలో ఛాతీని పైకి చేద్దాము. ఇలా పైకి చేయండి. మన నడుములో ఎలా అనిపిస్తుందో, వీపులో ఎలా అనిపిస్తుందో, పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనించి మళ్ళీ కిందికి రావాలి. ఇలా చేతులని కింద చెక్క ముక్కలను పెట్టేసి తలని కిందికి చేద్దాము. అలా చేసి ఇక్కడి నుంచి మనము నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేసి పెట్టేయాలి. అలా సూటిగా చేసి పెట్టేసి ఇలా భుజంగాసనంలో పైకి వచ్చి మళ్ళీ ఇలా వజ్రాసనంలో బయటికి వచ్చేద్దాము. మనము ఆ పద్మాసనాన్ని వేరే విధంగా చేయాలి. ఇంతకుముందు కుడికాలు ముందుకు వచ్చింది కాబట్టి ఈసారి కుడికాలు కిందికి రావాలి, అంటే ఎడమకాలు పైకి రావాలి. ఇలా ఎడమకాల్ని పైకి చేసి కుడి పాదాన్ని మళ్ళీ పైకి తీసుకొని వచ్చేయండి. ఈ విధంగా కాళ్ళని మార్చండి. మార్చి మళ్ళీ ఈ విధంగా ముందుకు వస్తూ పొట్టపై పడుకోవాలి. ఈసారి ఎప్పుడైతే మనం ఇలా పడుకుంటున్నామో ఒక పృష్ఠభాగము కొద్దిగా పైకి లేసి ఉంటుంది. ఎందుకు పైకి లేసి ఉంటుంది? దీనికి కారణము మన నడుములో ఉండే ఫ్లెక్సిబిలిటీ. నడుములో ఎవరికైతే కండరాలు స్టిఫ్గా ఉంటాయో వాళ్ళ పృష్ఠభాగాలు ఇలా వెనకాలకి వెళ్ళి ఉంటాయి. అయితే వాళ్ళు ఈ యొక్క నడుముకి లూజన్ చేయడానికి నడుముకి సంబంధించి ఆసనాలు చేయాలి. ఇలా పద్మాసనం కూడా నడుముకి సంబంధించి ఆసనమే. నియమపూర్వకంగా చేసినట్టు అయితే ఇలా రిలాక్స్ అవుతారు. దాని తర్వాత మనము నెమ్మదిగా పాదాలని దూరంగా చేస్తూ పృష్ఠభాగాలని కిందికి చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు మన పొట్ట కండరాలని బిగించి పొట్టని భూమికి తాకేలాగా చూడాలి. ఇలా మన పృష్ఠ కండరాలని స్క్వీజ్ చేస్తూ కిందికి రావాలి. పృష్ఠ కండరాలని ఇలా ఆకాశం వైపు పైకి చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయరాదు. అలా చేయడం వలన మన నడుములో పెయిన్ రావడము, వీపులో లేదా నడుములో పట్టుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా పృష్ఠభాగాలు బాగా కిందికి వచ్చేలాగా చూస్తూ మ్యాట్కి తాకేలాగా చూసుకోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మళ్ళీ మనము ఇలా తలని పైకి లేపి పద్మ భుజంగాసనంలో వెళ్ళవచ్చు. ఇలా వెళ్ళినప్పుడు ఆ తొడ కండరాలలో చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది. నడుములో, వీపులో, పొట్ట కండరాలలో కూడా బాగా స్ట్రెచ్ అనేది పడుతుంది. అలా చేసి మళ్ళీ కిందికి వచ్చేయండి. దాని తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఒకదానికి ఒకటి వదిలేసి ఇలా స్ట్రైట్గా చేద్దాము. చేసి కొంత సమయం పాటు మనము మకరాసనంలో రిలాక్స్ అయిపోవాలి. ఇలా మకరాసనంలో రిలాక్స్ అయిపోయి
ఈ మకరాసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పద్మ మకరాసనము. మకరాసనంలో పడుకోవాలి, కాళ్ళు పద్మాసనంలో ఉండాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, పద్మాసనం చేయలేని వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ ఈ ఆసనంలో కనీసం ప్రిపరేషన్ అయినా చేయండి. మోకాళ్ళలో బాగా నొప్పులు ఉన్నవాళ్ళు, సర్జరీ అయిన వాళ్ళు ఈ పద్మాసనం అస్సలు చేయకూడదు. వృద్ధులు ఈ ఆసనం చేయకుండా ఉన్నట్టయితే చాలా మంచిది. ముందుగా మనము కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి వార్మప్ చేద్దాము. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టేసి బాగా ఆడించాలి. అలా కాళ్ళని ఆడించడం వలన కాళ్ళల్లో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. తొడలల్లో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని నిటారుగా చేసి మనము కాళ్ళని ఆడించాలి. తొడకండరాలు, నడుము కండరాలు బాగా వార్మప్ అయిపోయిన తర్వాత మనము కాలుని హిండోలాసనంలో తీసుకెళ్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కుడి కాలుని హిండోలాసనం లాగా తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి కాలుని మనము బాగా ఆడించాలి. కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపు తీసుకెళ్ళాలి. పాదాన్ని కింద పెట్టేయండి. రెండో వైపు కూడా అదే విధంగా కాలుని ఆడించాలి. ఈ విధంగా చేసిన తర్వాత పాదాలను బద్ధకోణాసనంలో పెట్టి ఒకసారి ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మోచేతులని మ్యాట్కి తాకించేలాగా కిందికి తీసుకొని రావాలి. దీంతో ఆ తొడ కింద ఉండే కండరాలపై చాలా బాగా ప్రెషర్ పడుతుంది. వీపుని నిటారుగా చేస్తూ అలా కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ దీని తర్వాత మనము రెండు మోకాలని దగ్గరగా తెచ్చి పెట్టండి. ఆ రెండు మోకాలని కుడివైపు చేయడము, ఎడమవైపు చేయడము చేస్తూ ఉండాలి. ఇలా కాళ్ళని కుడి ఎడమ వైపు చేయడం వలన తొడ బయటి భాగంలో ఉండే కండరంపై కూడా ప్రభావం పడుతుంది. దీని తర్వాత మనము కుడి పాదాన్ని ఈ విధంగా తొడపై పెట్టేసి ఎడమ పాదాన్ని నెమ్మదిగా మ్యాట్ కుడి తొడపై వచ్చేలాగా చూడాలి. ఈ విధంగా పద్మాసనాన్ని చేసుకోవాలి. పద్మాసనంలో కూర్చున్నప్పుడు కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత మనము ఒకవైపు తిరగాలి. ఈ విధంగా బ్లాక్స్ని పట్టుకుంటూ మనము మోకాళ్ళపై నిలబడాలి. ఈ విధంగా వీపుని నిటారుగా చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ వీపు నిటారుగా అవ్వాలంటే మన తొడలో ఉండే కండరాలపై బాగా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. బ్లాక్స్ని ఇంకా ముందుకు చేస్తూ ఇలా మీడియం హైట్లో తీసుకొని రండి. అలా తెచ్చి పొట్టపై వచ్చి పడుకోవాలి. ఈ విధంగా పొట్టపై వచ్చి పడుకోవాలి. ఇలా పొట్టపై మనం పడుకోవడాన్ని మకరాసనం అని అంటాము.
కాళ్ళు పద్మాసనంలో ఉన్నాయి కాబట్టి ఇది పద్మ మకరాసనం అవుతుంది. చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి ఫేస్ కింద పెట్టేసి తలని ఒకవైపు తిప్పవచ్చు. దీంతో మనకు శ్వాస తీసుకోవడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుంది. సాధారణంగా 90% మంది వ్యక్తులకు ఇక్కడ వీపులో ఆర్చ్ అవ్వడము, పృష్ఠభాగాలు బాగా పైకి వెళ్ళడము అనేది అవుతూ ఉంటాయి. అలా అవ్వడానికి కారణం ఏంటి? ఈ యొక్క నడుములో ఉండే కండరము బాగా ఫ్లెక్సిబుల్గా ఉండకపోతే ఆ యొక్క ఆర్చ్ ఇంకా వీపులో కర్వ్ అనేది వస్తుంది. అయితే అలాంటి కర్వ్ని తగ్గించుకోవాలి. తగ్గించడానికి మనము పొట్టని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. లోపల వైపు స్క్వీజ్ చేస్తూ బంధించినట్టుగా చేస్తూ మనము దాని తర్వాత ఈ ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఆ తొడలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత ఈ బ్లాక్స్ని మనము సపోర్ట్ తీసుకొని కానీ లేదా సపోర్ట్ లేకుండా పర్వాలేదు, అలానే చేతులని కింద ప్రెస్ చేస్తూ భుజంగాసనంలో పైకి రావాలి. పృష్ఠ భాగాన్ని కూడా ఎంత పైకి తీసుకొని రాగలుగుతారో చూద్దాము. పృష్ఠ భాగాలని కిందికి చేస్తూ మోచేతులని ఇంకా వెనకాలకి చేస్తూ అరిచేతులని బాగా వెనకాలకి చేసి ఆ నడుముని కిందికి చేస్తూ ఉండండి. ఇలా చేయడము కష్టంగా ఉంటుంది. అలానే మోకాలకి ఇది ప్రమాదం కూడా. నెమ్మదిగా మనము కిందికి వచ్చి కూర్చోవాలి. కాళ్ళని మార్చండి. ఏ పాదం అయితే పైకి ఉందో ఆ పాదాన్ని కిందికి తీసుకొని వెళ్ళేసి వేరే పాదాన్ని పైకి తీసుకొని రావాలి. ఇటువైపు కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. అలా చేసి మళ్ళీ మనం పొట్టపై పడుకోవాలి. ఈ విధంగా పొట్టపై కొంత సమయం పాటు పడుకొని మళ్ళీ ఆ పృష్ఠ భాగాలు తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. చేతులని మళ్ళీ వెనకాలకు తీసుకెళ్ళండి. అలా చేస్తూ మనము భుజంగాసనంలో రావాలి. భుజంగాసనంలో ఎందుకు వస్తున్నాము? భుజంగాసనంలో రావడం వలన మన పొట్ట కండరాలు, నడుము కండరాలపై ఇంకా ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. ఈ ఆసనము మనకు స్ట్రెచ్ని డీప్గా చేస్తుంది. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు పొట్ట కండరాలని బిగించాలి. కిందికి వచ్చేసేయండి. చూసారు కదా, ఈ ఆసనం పేరు పద్మ మకరాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన మన తొడలకు చాలా మంచిది. తొడ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలాగే ఈ ఆసనం నడుము పైన మంచి ప్రభావం చూపిస్తుంది. నడుము కండరాలు కూడా బాగా దృఢంగా తయారవుతాయి. నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోవాలి. ఇలా కూర్చొని దాని తర్వాత మనము కాళ్ళని బాగా రిలాక్స్ చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ బద్ధకోణాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడించవచ్చు. గోముఖాసనంలో లేదా గరుడ మోకాలని ఫోల్డ్ చేసి కుడివైపు ఇలా బద్ధకోణాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడించుకోవచ్చు. ఆడించి రిలాక్స్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మోకాలని ఫోల్డ్ చేసి రెండు మోకాలని కుడివైపు ఎడమవైపు చేయండి. అలా రెండు మోకాలని కుడివైపు ఎడమవైపు చేస్తూ ఆ తొడ బయటి భాగములో ఉండే కండరాలని కూడా రిలాక్స్ చేసుకోవాలి. అలా చేసి మనము రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ భాగంలోని కండరాలు అలాగే నడుం భాగంలోని కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాల్టి యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నడుములో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు పద్మాసనం చేయలేరు. పద్మాసనం చేయలేని వాళ్ళు ఈ ఆసనం అస్సలు చేయలేరు. అయితే దీనికి మనము ఏదైనా వేరియేషన్ ఇవ్వచ్చా?
అర్ధ పద్మాసనం చేసి ఈ ఆసనాన్ని చేయండి. అర్ధ పద్మాసనంలో ఉండి మీరు ఈ ఆసనం చేసి దాని తర్వాత నెమ్మదిగా పూర్ణ పద్మాసనంలో ఈ ఆసనం చేసినట్టు అయితే మీకు చాలా బెనిఫిట్ అనేది కలుగుతుంది. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రాలు పద్మ మకరాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ తొడలను బాగా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.